జరిగినటువంటి దమనకాండకి ఏం సమాధానం చెప్తారు? నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి అనంతపురంలో జరిగినటువంటి ప్రసన్నాయపల్లిలో జరిగినటువంటి దమనకాండకి ఏ విధంగా సమాధానం చెప్తారు? హాస్పిటల్ పాలైనటువంటి ఈ వ్యక్తుల యొక్క సమాధానం ఎవరు చెప్తారు? హాస్పిటల్ పాలైనటువంటి ఇలాంటి వ్యక్తులందరూ కూడా రేపొద్దున ఏ విధంగా చెప్తారు సమాధానం? గుడిసెలు తగలబెట్టడం, అడ్డు వచ్చిన వాళ్ళని కొట్టడం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఈరోజు రాష్ట్రంలో బిడ్డలందరినీ కూడా 20 మందిని విచక్షణారహితంగా కొట్టి, జై భీమ్ భారత పార్టీ కార్యకర్తలను కొట్టి, బాధితులను కొట్టి హాస్పిటల్ పాలు చేస్తారా? మీ ఎమ్మెల్యే వాళ్ళందరినీ, మీ ఎమ్మెల్యేలు 100 రాష్ట్రం మొత్తంలో నా దగ్గర ఉన్నటువంటి అనధికార వర్గాల డేటా ప్రకారం రాష్ట్రం మొత్తంలో 100 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇంచుమించుగా 10,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని, 100 మంది ఎమ్మెల్యేలు 10,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని 4 లక్షల కోట్ల రూపాయలు మీరు వెనకేసుకుంటే మాట్లాడటానికి అవకాశం లేదు. ఒక పేదవాళ్ళు, పేద బిడ్డలు, దళిత బిడ్డలు ప్రభుత్వ స్థలంలో 2 ఎకరాల స్థలంలో పూరు గుడిసెలు వేసుకుంటే వాళ్ళని ఈ విధంగా వీళ్ళకి రాత్రి వచ్చి వాళ్ళ ఇళ్ళ మొత్తం తగలబెట్టి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కొట్టేస్తారా, చంపేస్తారా? ఇది మీరు ఏ పరిపాలనకి నిదర్శనం అనుకుంటారు సార్? మీ మంత్రులు, ఎమ్మెల్యేలు 6 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి 10,000 ఎకరాలు దోచుకుంటే, మీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదు, విజయసాయిరెడ్డి, విశాఖపట్నం ఎంపీ, విశాఖపట్నం ఎమ్మెల్యే వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా 100 ఎకరాలు బినామీ పేర్ల మీద దోచుకోవచ్చా? అనంతబాబు లాంటి దుర్మార్గుడు ఏజెన్సీ ఏరియాలో 100 ఎకరాలు దోచుకొని ఆ రంగురాళ్ళ వ్యాపారంలో వచ్చే డబ్బులన్నీ సజ్జల రామకృష్ణారెడ్డికి ట్రాన్స్ఫర్ చేస్తుంటే, అమ్మాయిల మొత్తాన్ని రవాణా చేస్తూ తీసుకొచ్చిన డబ్బులన్నీ సజ్జల రామకృష్ణారెడ్డికి వాటా ఇస్తుంటే, లిక్కర్ బిజినెస్, గంజాయి బిజినెస్లో చేసిన డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఈరోజు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మిథున్ రెడ్డి లాంటి వ్యక్తికి వాటా ఇస్తుంటే దాని మీద స్పందన ఉండదే, దాని మీద మాట్లాడేవాళ్ళు ఉండరే? అనంతబాబు లాంటి నీచుడికి సహకరిస్తున్నటువంటి మీ మంత్రులకి, మంత్రివర్గానికి, మీ అధికారుల మీద యాక్షన్స్ ఉండవే? అరే 2 ఎకరాల పొలం, 2 ఎకరాల స్థలంలో 100 మంది దళిత బిడ్డలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పట్టాలు వేసుకొని ఇల్లు కట్టుకుంటే దాంట్లో మీకు కలిసి వచ్చిందా? మీకు బాధ అనిపించిందా? మీ ఎమ్మెల్యేకి బాధ అనిపించిందా? వచ్చిన వాళ్ళని విచక్షణారహితంగా కొడతారా? మీరు ఆక్రమించుకుంటే కేసు పెట్టండి అయ్యా, వాళ్ళ మీద కేసు పెట్టండి. ప్రభుత్వ భూమిని ఆక్రమించు